త్వరలో మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతల విచారణకు షెడ్యూల్ ఖరారు. మరో జిల్లా స్థాయి లీడర్ కు ఇక ఇచ్చే ఛాన్స్. వీరిలో ఉమ్మడి నల్గొండ మహబూబ్ నగర్ లీడర్లు నిందితులు భుజంగరావు తిరుపతన్నలతో లింకులు ఉన్నాయంట. మరి భుజంగరావు తిరుపతన్నలతో లింకులు ఉన్నాయి. తర్వాత వాళ్ళందరూ కూడా అంత కథంతా పడ్డారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే మొన్ననే ఎవరు చిరుమర్తి లింగయ్యకు ఏది మాజీ ఎమ్మెల్యే ఆల్రెడీ నోటీసులు ఇచ్చేసిండ్రు. తర్వాత విచారణకు రావాలని చెప్పేసి ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ఆయన నేను బేస్తారని నడుస్తున్నాడు, గురువారం నాడు వస్తాడు. అది అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఇద్దరే కాదు, ఇంకా నలుగురు ఉన్నారంట. ఇంకా నలుగురు లీడర్లకు కూడా, ఇంకా నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు, ఆ తర్వాత ఇంకో కొంతమంది లీడర్లకు మెల్లమెల్లగా ఇది కేటీ రామారావు దాకా పోతుంది లెక్క. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని అధికార దుర్వినియోగం చేసి ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఏం కథ అవుతుంది, ఇట్లా ఇవన్నీ కూడా కథలని పడ్డారనమాట. ఆ కథలన్నీ ఇప్పుడు అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకిద్దరు దొరికినట్టు ఇప్పుడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల విచారణకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో నిందితులైన భుజంగరావు, తిరుపతిరావు కాల్ డేటా, వాట్సాప్ చాట్స్కు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా సిట్ నోటీసులు జారీ చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చింది. త్వరలో మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఓ జిల్లా స్థాయి లీడర్కు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు సమాచారం. గురువారం సిట్ విచారణకు చిరుమర్తి లింగయ్య హాజరు కానున్నారు. అయితే ఆయనను విచారించిన తర్వాత ఒక్కొక్కరిగా మిగతా వాళ్లకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. వీరిలో ప్రధానంగా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, వరంగల్ తర్వాత జిల్లాల నుంచి బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లుగా తెలిసిందంట. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల నుంచి ఉన్నారంట. ఇక ట్యాపింగ్ లో బ్లాక్మెయిల్ అంట, ట్యాపింగ్ చేసి గత బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతల సహా జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుడు. నువ్వు ఒకవేళ అది ఇస్తావా ఇవ్వవా, నువ్వు నాకు అనుకూలంగా ఉంటావా ఉండవా, లేకపోతే నీ పని చేస్తా, ఇట్లా ఇవన్నీ బయట పెడతా, ఈ లంగ కథలు పడ్డారట. కాబట్టి అవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఎవడెవడు దొంగలంతా కూడా బయట పడతారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రులు ఎవరున్నారో మీకు తెలుసు, ఉమ్మడి మహబూబ్ నగర్లో ఎవరున్నారో తెలుసు, ఉమ్మడి వరంగల్ ఎవరున్నారో తెలుసు. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా, స్పష్టంగా మాట్లాడగలరా, మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsAds@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.